మనలో చాలామంది తిరుమలకి వెళ్ళి ఉంటాం. కానీ అక్కడ జరుగుతున్న కొన్ని విషయాలు మాత్రం మనకు పూర్తిగా అర్థం కావు. ఒక రాయి విగ్రహం మీద చెమట కనిపించటం, సముద్రం లేని చోట సముద్ర శబ్దం వినిపించటం, ఇవి వినడానికి కథల్లా అనిపించినా చాలామంది అనుభవించిన విషయాలు. ఈరోజు మనం తిరుమలలో ఉన్న 5 ఆశ్చర్యకరమైన రహస్యాల గురించి తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, మీకు తెలిసిన తిరుమల కొత్తగా అనిపిస్తుంది. మొదటి రహస్యం, స్వామివారి జుట్టు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి ఉన్న జుట్టు గురించి చాలా ప్రత్యేకమైన నమ్మకం ఉంది. ఈ జుట్టు సహజమైన జుట్టులా మృదువుగా ఉంటుంది అని చెబుతారు. ఇది ఎప్పుడూ గజిబిజిగా మారదు, ముడులు పడదు. పురాణాల ప్రకారం ఒక గంధర్వ కన్య తన జుట్టును స్వామివారికి సమర్పించిందని చెబుతారు. అప్పటి నుండి స్వామివారి జుట్టు జీవంతో ఉన్నట్టుగా ఉందని భక్తులు నమ్ముతారు. ఇది శాస్త్రీయంగా పూర్తిగా వివరించలేని విషయం కాబట్టి ఇప్పటికీ ఇది ఒక రహస్యంగానే ఉంది. అందుకే భక్తులకు ఇది కేవలం ఒక విశేషం కాదు, ఒక దివ్య అనుభూతి. ఇక రెండవ రహస్యం, సముద్ర శబ్దం. స్వామివారి విగ్రహం దగ్గరగా వెళ్ళి జాగ్రత్తగా వింటే సముద్ర తరంగాల లాంటి శబ్దం వినిపిస్తుందని చాలామంది చెబుతారు. తిరుమల సముద్రానికి చాలా దూరంలో ఉంది, అయినా ఈ శబ్దం ఎందుకు వినిపిస్తుంది? కొంతమంది ఇది నిర్మాణ శైలిలో సంబంధం ఉందని అంటారు, మరికొందరు ఇది దైవ మహిమ అని భావిస్తారు. కానీ దీనికి స్పష్టమైన సమాధానం ఇప్పటికీ లేదు. ఈ విషయం వినగానే చాలామంది భక్తులకు ఒక ఆశ్చర్యం కలుగుతుంది. మూడవ రహస్యం, ఎప్పటికీ ఆరని దీపాలు. తిరుమలలో వెలిగే కొన్ని దీపాలు ఎప్పటికీ ఆరిపోవని నమ్మకం ఉంది. ఈ దీపాలు ఎన్నాళ్ళుగా వెలుగుతున్నాయో కూడా స్పష్టంగా తెలియదు. సాధారణంగా ఒక దీపం కొంతసేపటి తర్వాత ఆరిపోవాలి, కానీ ఇక్కడ మాత్రం అవి నిరంతరం వెలుగుతూనే ఉన్నాయని చెబుతారు. దీనిని భక్తులు కూడా స్వామివారి కృపగా భావిస్తారు. ఇది నిజంగా ఒక అద్భుతమా, లేక మన విశ్వాసం కారణంగా వచ్చిన భావమా? ఇది కూడా ఒక ఆసక్తికరమైన రహస్యం. నాలుగవ రహస్యం, విగ్రహంపై చెమట. స్వామివారి విగ్రహం ఒక శిలతో తయారైంది, అయినా కొన్ని సందర్భాల్లో విగ్రహంపై చెమటలా కనిపిస్తుందని చెబుతారు. దీనివల్ల ఆలయంలో విగ్రహాన్ని తరచుగా శుభ్రం చేస్తారని కూడా అంటారు. ఒక రాయి విగ్రహంపై ఇలా తడి కనిపించడం సాధారణంగా అనిపించదు. దీనికి స్పష్టమైన శాస్త్రీయ వివరణ లేకపోవడంతో భక్తులు దీన్ని దివ్య సూచనగా భావిస్తారు. ఇది భక్తి మరియు విశ్వాసానికి ఒక ఉదాహరణగా ఉంటుంది. ఐదవ రహస్యం, తిరుమలలో పక్షులు కనిపించకపోవడం. తిరుమలలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ మీరు సాధారణంగా కనిపించే పక్షులను ఎక్కువగా గమనించలేరు. ఇంత పెద్ద అడవి ప్రాంతంలో ఉన్నప్పటికీ గర్భగుడి పరిసరాల్లో పక్షులు చాలా తక్కువగా కనిపిస్తాయని చాలామంది చెబుతారు. ఇది ఎందుకు జరుగుతుంది? కొంతమంది ఇది ఆలయ పవిత్రతతో సంబంధం ఉందని అంటారు, మరికొందరు ఇది ప్రకృతి సమతుల్యత అని భావిస్తారు. ఇది పూర్తిగా నిర్ధారించబడని విషయం కాకపోయినా చాలామంది అనుభవించిన ఒక విశేషంగా చెప్పబడుతుంది. అందుకే ఇది కూడా తిరుమలలోని ఒక ఆసక్తికరమైన రహస్యం. తిరుమల అనేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, మనకు పూర్తిగా అర్థం కాని ఎన్నో విశేషాలతో నిండిన పవిత్ర స్థలం. ఈ 5 రహస్యాల్లో మీకు ఏది ఎక్కువ ఆశ్చర్యం కలిగించింది?
మీ అభిప్రాయాన్ని కమెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోవిందా గోవిందా.